ఐపీఎల్ 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్ మరోసారి చితికిల పడింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ ఆశలను 5 సార్లు ఛాంపియన్ ముంబై దాదాపు గల్లంతు చేసుకుంది. నేడు ఏప్రిల్ 30 జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. ఇకానా స్టేడియం వేదికగా జరిగిన పోరులో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై నిరాశపరిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పుట్టిన రోజున రోహిత్ శర్మ 4 త్వరగా అవుట్ అవ్వగా సూర్యకుమార్ యాదవ్ 10, తిలక్ వర్మ 7, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 0 విఫలమయ్యారు. దీంతో 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఒక దశలో పీకల్లో కష్టంలో పడింది. ముంబై లక్నో బౌలర్ల దాటికి ముంబై విలువెల్లాడింది. అయితే ఓపెనర్ ఇషాన్ కిషన్ 36 బంతుల్లో 32 పరుగులు నిదానంగా ఆడి పరుగులు రాబట్టాడు. కాసేపు నిలిచాడు. నెహల్ వదేరా 41 బంతుల్లో 46 పరుగులు కూడా చేశాడు. అయినా రాణించాడు. వీరిద్దరూ 53 పరుగుల భాగస్వామ్యం జోడించారు. చివరిలో టీమ్ డేవిడ్ 18 బంతుల్లో 35 పరుగులు నాట్అవుట్ మెరిపించడంతో ముంబైకి ఆ మాత్రం స్కోర్ దక్కింది. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లలో మొయిసిన్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. అయితే నవీన్ హక్ 3.5 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి రాణించాడు. మార్కస్ స్టోయినిస్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. ఈ లక్ష్యాన్ని చివరి వరకు ఆడి లక్నో సూపర్ జైంట్స్ ఛేదించింది.